ఓహో, నీకు కూడా కర్ర సామొచ్చా? వచ్చు వచ్చు. ఓ, అయితే నీ గురువు ఎవ్వరు? నా గురువు నేనే. ఆహా, నీ గురువు నువ్వేనా? నువ్వేమన్నా ఏకలవ్యుడివా? ఏకలవ్యుడా? అతనెవరు? ఏకలవ్యుడు ఎవరో తెలీదా? ఏకలవ్యుడా? ఏకలవ్యుడి గురించి మాటల్లో వర్ణించడం కాదు, ఏకసంతాగ్రహి. ఆయనకున్న బుద్ధి విశాలం ఇంకెవ్వరికీ లేదు. కాకపోతే విధి తన కర్తవ్యాన్ని చేసింది. ఇప్పుడు ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా చూద్దాం. నేను చూస్తా. ఆ ఏకలవ్యుడు అంత గొప్ప వ్యక్తి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు పెద్దలు. తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే ఆ జన్మకు ఒక సార్థకత చేకూర్చేది ఒక్క ఆచార్యుడు మాత్రమే. అలాంటి గురు శిశువుల ఔన్నత్యాన్ని గురించి ఇప్పుడు మనం చూడబోతున్నాం. గురువు విద్యను నేర్పకపోయినా తనకు తానుగా విద్యను నేర్చుకున్న విలుకాడు ఏకలవ్యుడు. చరిత్రలో ఎవ్వరూ ఇవ్వనటువంటి గురుదక్షిణ గురువుకి సమర్పించిన వాడు ఏకలవ్యుడు. మహావీరులైన కర్ణ, అర్జునులకు సహితం గుడి కట్టలేదు, కానీ ఏకలవ్యుడికి మాత్రం గుడి కట్టారంటే అర్థం చేసుకోవచ్చు ఎంత గొప్ప వీరుడో. కర్ణాటక, మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులకు ఏకలవ్య అవార్డును ఇస్తున్నారంటే ఎంత గొప్ప వీరుడో. అంతటి గొప్ప ఔన్నత్యం గల ఏకలవ్యుని గురుభక్తి చాటే నాటికనే మీరు ఇప్పుడు చూడబోతున్నారు. చూసేద్దామా? ఎల్లరూ క్షేమమేనా? ప్రభు, ద్రోణాచార్యుల వారు పంచపాండవులతో వేం చేస్తున్నారు ప్రభు? రాణి రాణి. భీష్మ పితామహుల వారికి, గాంధారి సమేత ధృతరాష్ట్రుల వారికి, కుంతీ మాతకు, పుర ప్రజలకు ఈ ద్రోణాచార్యుని ప్రణామాలు. ప్రణామాలు. ఆచార్య దేవా, రండు రండు ఆసీనులు కండు. పంచ పాండవులకు జయము జయము, పంచ పాండవులకు జయము జయము, పంచ పాండవులకు జయము జయము. భీష్మ పితామహుల వారికి, పితృదేవులకు, మాతృదేవులకు ఇదే మా ప్రణామాలు. నాయనలారా, ఆసీనులు కండు. ఇక సభను ప్రారంభింపుడు. అందులోనే ప్రభు ప్రభు నర్తకీమణులు నర్తకీమణులు ప్రవేశపెట్టండి. శిఖరం స్పృశించైర మారా కుమార చోర చిత్త చోర రారా ఏలుకోర కరవాల మీ వేళ కనులెర్ర జయంగ భుజబలము ఈ వేళ భూతలము మూయంగ ధైర్యము మోహరింప రాజము విస్తరింప రాజా శ్రేష్ఠ రాజ తేజ సూర్య తేజ వీరా రాజ వీర శూరా
శూర నువ్వే శుభ్రతార నీలో శౌర్యధార ఏరై పొంగి పార సమరం శృతించేర శిఖరం స్పృశించేర మారారా కుమార చోరా చిత్త చోర ధైర్యము మోహరింప రాజము విస్తరింప రాజా శ్రేష్ఠ రాజ తేజ సూర్య తేజ దీక్షతో అంతా సన్నద్ధమే పర్జన్య గర్జనై గగనమనే విజయీ భవ విజయీ భవ విజయీ భవ గగనమనే విజయీ భవ ఆహా నృత్యము అద్భుతముగానున్నది. ఆచార్యదేవా తమ రాకకు కారణము మన రాజకుమారుల యొక్క ప్రతిభను పరీక్షించడానికి అరణ్యమునకు తీసుకెళ్తున్నాను ప్రభు. ఆచార్యదేవా మరి సుయోధనుడు వారి తమ్ములు భీష్మ పితామహ వారు ముందుగానే ఏతెంచిరి. ఓహో అటులనా మంచిది మంచిది. నాయనలారా ఈ భీష్మ పితామహుని ఆశీస్సులు పితామహులకు ప్రణామాలు. కుమారులారా ఆశిష్యులు మాతృదేవులకు ప్రణామాలు. ప్రభు ఇక సెలవు. అటులనే గురుదేవా ద్రోణాచార్య సమేత పంచ పాండవులకు జయము జయ. ఇక సభ సమాప్తం. అటులనే ప్రభు. నాయనలారా నాయనా యుధిష్ఠిర, గురువర్య ఈ అరణ్యమునందు నీకు ఏమి గోచరించుచున్నది? ఆచార్యదేవా మాకు భయంకరమైన జంతువుల శబ్దాలు వినిపించుచున్నది గురుదేవా. అటులనా నాయనా భీమసేన, గురుదేవా మరి మీకు ఏమి గోచరించుచున్నది? గురుదేవా మాకు ఆ వృక్షమునందు పచ్చటి కొమ్మలు మధురమైన ఫలాలు కనిపించుచున్నవి గురుదేవా. మన భీమసేనుడు భోజన ప్రియుడు. నాయన నకుల సహదేవులారా, గురుదేవా మరి మీకు ఏమి గోచరించుచున్నది? గురుదేవా ఈ చల్లని వాతావరణములో పచ్చని చెట్లు నీలాకాశం కనిపించుచున్నది గురుదేవా. అటులనా నాయనా మరి నీకు? గురువర్య వృక్షం కింద ఉన్నటువంటి పొదలు చక్కటి పుష్పములతో వాతావరణమంతయు ఆహా సువాసనతో నిండి ఉన్నది గురుదేవా. అటులనా నాయనా అర్జున, ఆచార్యులకు ప్రణామాలు. మరి నీకు ఏమి గోచరించుచున్నది? ఆ వృక్షమునందు పక్షి నేత్రము గోచరించుచున్నది గురుదేవా. భల అర్జున భల, నీ గురి తప్పలేదు. పక్షి నేల కొరిగే. అందులకే నాయన నీవు నా ప్రియాతి ప్రియమైన శిష్యుడవు. ధన్యుడను గురుదేవా. నాయనలారా ఇక విశ్రమించండి. అటులనే గురుదేవా. సామే సామే ఓ సామే, నా వైపు ఒక్కసారి చూడు సామే. సామే ఎవరివి నాయనా నీవు? సామే నేనా ఎరుకుల రాజైన హిరణ్యధన్వుడి బిడ్డను. నన్ను ఏకలవ్యుడందురు. నీ రాకకు కారణము? సామే సామే మీ వద్ద విలువిద్య నేర్చుకోవడానికి వచ్చాను సామే. నన్ను ఆశీర్వదించండి సామే. మీ రుణం తీర్చుకుంటాను సామే. నేను కౌరవ పాండవులకు మాత్రమే గురువులము, అన్యులకు నేర్పము.
సామే సామే అలా అనకండి సామే, నాకు ధనుర్విద్య నేర్పండి సామే. సామే సామే అయ్యో సామే, ఏమి చేతు వలదని వెళ్ళారే, ఇక నాగతి ఏమిటి? అయ్యో అయ్యో, ఇక నేను విద్యను ఎలా అభ్యసించాలి? నేను విద్య నేర్చుకున్నంత వరకు నా గూడానికి తిరిగి వెళ్ళాను. ఇది నా తల్లి పయ్యాన. హిమాచల శృంగమెంత ఉన్నతమో, ఏకలవ్యుని దీక్ష అంత ఉన్నతము, ఎండ కన్నురిమితే ఎంత తీక్షణమో, ఏకలవ్యుని చూపులంత తీక్షణము, తల్లికిచ్చిన మాట తపనగా మారి ఉల్లమును వేధింప ఉద్వేగమునను, లక్ష్యమే ఊతగా దీక్ష సంరక్షగా, సంకల్ప సిద్ధికై సాగిపోతున్నాడు. ఏ గురువు బోధించునో, ఏ రీతి సాధించునో, ఏ గురువు బోధించునో. గురు బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురవే నమః. గురవే నమః. గురవే నమః. నాయనలారా, ఈనాటితో మీ విద్యాభ్యాసం పరిసమాప్తి అయినది. మిమ్ము మరొకసారి పరీక్షించడానికి అరణ్యమునకు ఏ తెంచితిమి. మీ ప్రావీణ్యాన్ని చక్కగా ప్రదర్శించండి. అటులనే గురుదేవా. భలా నాయనలారా, భలా! మీరు ప్రదర్శించిన విద్య అద్భుతం, అమోఘం. ఈనాటితో నా జన్మ ధరించినది. ఈలలో అర్జునకు సాటి గల వీరుడు మరెవరు లేరు. ధన్యుడను గురుదేవా. గదాయుద్ధంలో మన భీమసేనుడు. ధన్యుడను గురుదేవా. ఎవరికి వారే. నాయనలారా, విశ్రమించండి. అటులనే గురుదేవా.
నాయనా నాయనా అర్జున, ఆచార్య దేవులకు ప్రణామాలు. ఏమి నాయనా విచారవదంతో ఉన్నావు? నా ప్రియాది ప్రియమైన శిష్యుడవు, ఈలలో నీకు సాటి ఎవ్వరూ లేరు. మరి నీ విచారవదనమునకు కారణం? గురువర్య, ఆశ్చర్యముగానున్నదే, ఏకకాలంలో 7 బాణాలను ఈ సునుకము నోటిలో నీవా నాయనా? నేను కాదు గురుదేవా. అర్జున, పల్గున, పార్థ, కిరీటి, ఇళ్లలో నీకన్నానా? నేను నమ్మను, కాక నమ్మను. యున్నాడు గురుదేవా, యున్నాడు. ఇది తప్పక నమ్మవలసిన సత్యము. మరి ఇటువైపు ఆ సరుము శబ్దాన్ని గ్రహించాను గురుదేవా. అటులనా? అయితే మేము తక్షణమే తెలుసుకుందుము. అలాగే గురుదేవా. దేవా, చాలా దినములైంది మన బిడ్డడు కానరాకున్నాడు. అవును సామే, తిన్నాడో లేదో, పడుకున్నా లేచినా నా కళ్ళల్లోనే ఉన్నాడు నా కూన. అవునవును. ఓ అమ్మాయ్యా, ఏమిట్రా? వస్తున్నాడు. మన ఏకలవ్యుడు వస్తున్నాడా? రాణి రాణి, ఎన్నాళ్ళైందో నా బిడ్డను చూసి. వచ్చావా నాయనా? నా నాయనే, నా సామే. ఏమిరా బిడ్డ, ఎన్నాళ్ళైంది, ఎలా ఉన్నావయ్యా? అబ్బా మీరుండండి, బుక్కడు బువ్వైనా తిన్నాడో లేదో నా బిడ్డడు. ఇన్నాళ్ళైంది, ఎక్కడికి వెళ్ళావురా? అమ్మాయ్యా, నేను సాముల వారి వద్దకు వెళ్ళి విలువిద్య నేర్పమని అడిగాను, కానీ వారు తిరస్కరించారు. నేను పట్టుదలతో ఆ విలువిద్యను సాధించానమ్మా, సాధించాను. నాకు తెలుసురా బిడ్డ, నీ కన్నా గొప్పవాడు ఈలలో ఎవరున్నారయ్యా? అవునే దేవా, నా బిడ్డడు గొప్పవాడయ్యాడు. అవును సామే. బలా బలా నాయనా, మిక్కిలి సంతోషం. రా నాయనా. అలాగేనయ్యా. ఓ అమ్మాయ్యా, ఏమిట్రా? ఓ పెద్ద పెద్దోళ్ళు, ఓ పెద్ద సాములారు వస్తున్నారయ్యా, వస్తున్నారు. అటులనా? రాని రాని. సాములోరా, సామే రెండు, సామే రెండు, సామే రెండు, ఆశీనులు కంటు సామే. అమ్మా, అయ్యా, మనోళ్ళు వస్తున్నారయ్యా. రాని రాని. అయ్యా ఓలే ఓలే అయ్యారో అయ్యారో ఇంగరిలో మా గుడె గూడెం దింసారే దింసారే దింసారే, మా మన్నెం గూడలు పిలిచాయే పిలిచాయే పిలిచాయే. అరే డుడ్డుం కడుం డుమ్ డుమ్మారే డుమ్మారే డుమ్మారే, మా తుడు మొతల దెబ్బోరే దెబ్బోరే బలె బొబ్బోరే. కొండ కోనల ఆటోరే మా కోయ జాతుల పాటోరే, కొండ కోనల ఆటోరే మా కోయ జాతుల పాటోరే. అడివమ్మ మా కన్న తల్లిగా, కోరం భీమన్న మా గుండె నిండుగా. మా గుడె గూడెం దింసారే దింసారే దింసారే, మా మన్నెం గూడలు పిలిచాయే పిలిచాయే పిలిచాయే. సరయళ్ళు మా సిరిమెళ్ళు, స్వచ్ఛమైన అడవితో బంధం. లేళ్ళు పైరగాలులు నెమరి నాట్యాలు మాకే సొంతం.
గుండె పట్టుగా కోకిలమ్మల రాగానే వింటాం, ధీటుగా పొదల చాటుగా మాటు వేసి గురి పెట్టుతుంటాం. రేల 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 మా గుడె గూడెం దింసారే దింసారే దింసారే, మా మన్నెం గూడలు పిలిచాయే పిలిచాయే పిలిచాయే. Sal Bunise. Sal Bunise. Ayo, ayo, chilele.
తగ్గెదల సామే మీ రాకతో ఈ నిషిధ రాజ్యగూడెం పునీతమైనది సామే. నాయనా ఏకలవ్య, నీవేనా ఏకకాలంలో 7 బాణాలను సంధించినది? అవును సామే. అయితే తక్షణమే మీ గురువులను చూడవలసినదే. సామే తప్పక చూడండి సామే. ఇటు రండు సామే, ఇటు రండు. హా, మేమా? ఓహో, అయినచో మా గురుదేవుల కృప వలన ధనుర్విద్య నైపుణ్యం సిద్ధించినదా? లెస్సయే బలికితివి, అంతయు మా గురుదేవుల దయే. నాయనా ఏకలవ్య, నీ ఏకాగ్రత, పట్టుదల, ధనుర్విద్యలో నీ నైపుణ్యాన్ని మేము ఎప్పటికీ మరవజాలము. కృతజ్ఞుడు గురువర్యా. నాయనా ఏకలవ్య, మరి నా గురుదక్షిణ? ఆమె తమకు మణి మాణిక్యాలు కావలియునా, ఈ నిషిధ రాజ్యగూడెం కావలియునా, అంతెందుకు ఈ తనువే మీది సామే. నాయనా ఏకలవ్య, నీ ప్రాణ త్యాగం మాకు అవసరము లేదు. నీ యొక్క కుడి చేతి బొటను వేలు కావలయును. తప్పక తీసుకునుడు సామే. అయ్యో నాయనా ఏకలవ్య, ఇలా చేసిది ఏమయ్యా? అమ్మా అయ్యా, ఇది విలపించుటకు సమయము కాదు, నేను ఆనందంతోనే ఇచ్చుచున్నాను. నాయనా ఏకలవ్య, నీ త్యాగం అజరామరం. ఈ భూమండలం ఉన్నంత వరకు నీ త్యాగం నా భూతో నా భవిష్యతి గురు శిష్యుల అనుబంధం నిలిచిపోవుగాక. ధన్యుడను గురువర్యా. నాయనా ఏకలవ్య, నీకొక వరమిస్తున్నాను. నీకు కుడి చేతి బొటను వేలు లేనంత మాత్రాన సిద్ధించకము. నీవు మునుపటిలాగే ధనుర్విద్యలో నైపుణ్యాన్ని ప్రసాదిస్తున్నాను నాయనా. రాబో భారత యుద్ధంలో ఓ వీరా, నీ యొక్క ప్రావీణ్యము తెలియను. ధన్యుడను గురువర్యా. గురువర్య, నేను కూడా ఏకలవ్యునిలా ఏకకాలములో 7 బాణాలు సంధించే వరకు విశ్రమించను. ఇది నా గురువుపై ప్రతిజ్ఞ. భలా అర్జున భల. ఇలాంటి ఆసక్తి గల శిష్యులున్నంత వరకు ఈ భూమండలంలో గురు శిష్యుల అనుబంధం నిలిచిపోవుగాక. ఏకలవ్యుడికి జయము జయము ఏకలవ్యుడికి జయము జయము ఏకలవ్యుడికి జయము జయము. వీక్షించారు కదూ, తల్లిదండ్రులు ఎంతో శ్రమ కోర్చి తమ పిల్లలను విద్యాభ్యాసం కొరకు పంపుతున్నారు. కానీ విద్యార్థులు అశ్రద్ధ చేస్తున్నారు. తనకు గురువే లేకుండా భక్తితో విద్య నేర్చుకున్న ఏకలవ్యుడు ఎంతటి గొప్పవాడో ఇప్పటి విద్యార్థులందరూ ఆదర్శంగా తీసుకోవాలి. అంతటి గొప్పవాడైన ఏకలవ్యుడు అతని గురుభక్తిని చాటుకున్నాడు. ఈ కథలోని మర్మము నభూతో న భవిష్యతి. ఒక శునకము తనను చూసి అరిచిందనే ఒక చిన్న కారణంతో దాని నోటిలో 7 బాణాలు సంధించాడు ఏకలవ్యుడు. ఇలా కోపాన్ని అదుపులో ఉంచుకోలేని, ధర్మం అధర్మం తేడా తెలియకుండా అధర్మం వైపు ఉండేవాడి వద్ద విలువిద్య ఉంటే లోకానికి, ప్రజలకు ప్రమాదం కలుగుతుంది. కావున రాబోయే ప్రమాదాన్ని ముందే నివారించడానికి, ఏకలవ్యుడు విలువిద్య ప్రదర్శించకుండా ఉండడానికి అతని కుడి చేతి బొటన వేలును గురుదక్షిణగా ఇవ్వమని కోరి లోకరక్షణకు కృషి చేశారు ద్రోణాచార్యుల వారు. ధన్యవాదములు. చి చి చి